వారు స్నానం చేసి వచ్చి దేవుడి పొట్టు పెట్టుకుంటున్నారు. ఎలా ఎగురుతున్నాయి చూడండి పక్షులు. పల్లెటూరు వాతావరణమే వాతావరణం అండి. ఇదో మా బ్లాకీది వచ్చి బండి కింద కూర్చుంది, దానికి వేయాలి మేత. ఇప్పుడు పక్షులు ఎగురుకుంటే వెళ్తున్నాయి మేతకి. కాకుల అరుపులు. బ్లాకీది వచ్చిందండి. దా బక్కీ చూస్తుంది చూడండి పిలుస్తుంటే. తినండి దా బక్కీ దా. బ్లాకీ కన్నుకి ఏదో పొడుచుకుంది. దా తిను తినమ్మా తిను. దా బ్లాకీ దా తినండి. రాగి జావ పొద్దున్నేనండి. ఇది గోధుమ రవ్వ ఉప్మాకి. ఇది మా బొడ్డోడికి నీళ్ళు స్నానానికి. గోధుమ రవ్వ ఉప్మా అండి. నీళ్ళు మరిగాక రవ్వ పొడి వేస్తానండి. ఇందులో మంచి నూనె వేసానండి, కొబ్బరి నూనె వేయలేదు. మంచి నూనె, కరివేపాకు, వేరుశనగకాయ గుళ్ళు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర. రవ్వ వేస్తానండి. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుంది. రాగి జావ, గోధుమ రవ్వ ఉప్మా, గుడ్లు ఉడుకుతున్నాయి. రెడీ అయిపోయిందండి గోధుమ రవ్వ ఉప్మా. చట్నీ ఎండుమిర్చితోటి. ఉప్పు చేప, కోడిగుడ్లు ఇగురు. గుడ్లు ఉప్పు చేపలో ఒక మొగుట్లోనే వేపేసుకుంటున్నానండి. ఇందులో నూనె, పసుపు వేసేసి ఉప్పు చేప ముక్కలో కోడిగుడ్లు వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకొని కూరలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్లు, ఉప్పు చేపలు ఇగురు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గుతున్నాయండి. వైట్ రైస్ ఉడుకుతుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. చేప కోడిగుడ్డు కదండి, కొంచెం కారం పడుతుంది. ఉప్పు మర్చిపోలేదండి, ముందే వేసేసాను, కాకపోతే చెప్పలా వీడియోలో. నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. దించే ముందు ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలండి, లేకపోతే అవి కరిగిపోతాయి. గుడ్లు ఉడికాక కొంచెం దించే ముందు ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలి. చేపలు అయిపోయిందండి. కోడిగుడ్లు, ఉప్పు చేప, ఎగురు, కొత్తిమీర వేస్తాను. బ్రౌన్ రైస్ ఉడుకుతుంది. వెల్లుల్లిపాయలు వేసిన బ్రౌన్ రైస్, వైట్ రైస్, కోడిగుడ్డు, ఉప్పు చేప, ఎగురు, అలాగే చట్నీ. ఇది మా వంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తోటకూర ఫ్రై, కొబ్బరి నూనెతో తోటకూర ఫ్రై చక్కగా అంతేగా పోయింది.